హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. లెవెల్ 2 క్వశ్చన్స్ లో భాగంగా బ్రిక్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి మనం ఈ వీడియోలో చూద్దామండి. ది స్టేట్మెంట్ క్వశ్చన్. దీంట్లో చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, బ్రిక్స్ లో కొత్తగా 5 దేశాలు పూర్తికాల సభ్యులుగా చేరాయి. బి, 2024 జనవరి 1 నుంచి ఈ 5 దేశాల సభ్యత్వం అమల్లోకి వచ్చింది. సి, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, అర్జెంటీనాలు కొత్తగా సభ్యత్వం పొందాయి. డి, బ్రిక్స్ లో ఇప్పటి వరకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యులుగా ఉన్నాయి అని 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందండి. దీంట్లో పై ప్రకటనల్లో సరైనవి ఏవి అని గుర్తించాల్సి ఉంటుంది. మనం మరొకసారి ఏ స్టేట్మెంట్ చూసినట్లయితే బ్రిక్స్ లో కొత్తగా 5 దేశాలు పూర్తికాల సభ్యులుగా చేరాయి. మరి ఇటీవలగా చూసినట్లయితే బ్రిక్స్ లో 5 దేశాలు చేరడం జరిగింది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి, 2024 జనవరి 1 నుంచి ఈ 5 దేశాల సభ్యత్వం అమలులోకి వచ్చింది. బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సి, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, అర్జెంటీనాలు కొత్తగా సభ్యత్వం పొందాయి అని సి స్టేట్మెంట్ పేర్కొంటుంది. మరి ఈ సి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకనంటే బ్రిక్స్ లో 5 దేశాలు చేరిన మాట వాస్తవమే. ఆ 5 దేశాలు ఏంటివి అంటే 1 ఈజిప్టు, 2 ఇథియోపియా, 3 ఇరాన్, 4 సౌదీ అరేబియా. మరి 5వ దేశము అర్జెంటీనా కాదు. అర్జెంటీనా అనేది బ్రిక్స్ లో చేరలేదు. మరి 5వ దేశం ఏది అని చూసినట్లయితే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఈ 5 దేశాల్లో ఒక దేశంగా ఉంది. దీంట్లో అర్జెంటీనాను మనం పేర్కొని ఉంది కాబట్టి స్టేట్మెంట్ లో మరి సి అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ డి చూద్దాం. బ్రిక్స్ లో ఇప్పటి వరకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యులుగా ఉన్నాయి. డి కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో చూసినట్లయితే ఏ, బి, డి కరెక్ట్ స్టేట్మెంట్. సి అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్ గా 3ను గుర్తించాల్సి ఉంటుంది. ఏబి మరియు డి సరైనవి అనేది. ఇది మొత్తానికి ఈ బ్రిక్స్ కు సంబంధించినటువంటి లెవెల్ 2 క్వశ్చన్స్ సంబంధించి. మరొకసారి మనం బ్రిక్స్ కనుక చూసినట్లయితే ఈ 2010 వరకు బ్రిక్స్ బ్రిక్ గా మాత్రమే ఉండేది. బ్రిక్స్ అంటే 5 దేశాలది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలను కలిపి బ్రిక్స్ అని అనడం జరుగుతుంది. మరి 2010 వరకు చూసినట్లయితే ఇది బ్రిక్ అని కానీ మాత్రమే ఉండేది. బ్రిక్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాలు మాత్రమే ఉండేది. మరి 2010లో సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా చేరింది కాబట్టి అప్పటి నుంచి బ్రిక్స్ గా మారడం జరిగింది. మరి 2024 నుంచి మరొక 5 దేశాలు కూడా ఇందులో సభ్యత్వం పొందాయి. మా 5 దేశాలు ఏంటి అని చూసినట్లయితే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ. మరి దీనికి సంబంధించి ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ గా వచ్చినట్లయితే ఏ విధంగా అవకాశం ఉంది మనం చూసినట్లయితే మరి ఇటీవల బ్రిక్స్ లో ఎన్ని దేశాలు సభ్యత్వం పొందాయి అని అడిగినట్లయితే మనం ఆన్సర్ గా 5 దేశాలు అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి బ్రిక్స్ లో కొత్తగా చేరినటువంటి దేశాల సభ్యత్వం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అడిగినట్లయితే 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇది అండి బ్రిక్స్ కు సంబంధించినటువంటి లెవెల్ 2 క్వశ్చన్ స్టేట్మెంట్ కు సంబంధించి. మరి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మరి తప్పక మన సక్సెస్ సీక్రెట్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.